నరేంద్ర మోడీ అనే లుచ్చనాకుడికి వచ్చి ఏం చేసిండు? 0 ఉంటే 5 చేసిండు, 5ని 8 చేసిండు, 8 12 చేసిండు, 12ని 18 చేసిండు, 18ని 28 చేసిండు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మేధావి ఏమన్నాడు? మ్యాక్సిమం పర్సెంట్ 18 తీసుకుందామన్నాడు. ఈ లంజకొడుకు వచ్చి 30% చేసిండు. అంటే నేను ఒక 10,000 వస్తువు ఏదైనా కొనుక్కుంటే 3,000 ఈయనకి టాక్సీ కట్టాలి. అది కాకుండా సర్చార్జులు, రిజిస్ట్రేషన్ ఫీజులు ఇంకా వేరే. మరి ఆదాయం ఎంత పెరిగింది, నాకు ఖర్చులు ఎంత పెరిగినాయి? ఒక సామాన్యుడు ఒక బంగారం కొనుక్కునే పరిస్థితి ఉందా? ఒక ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉందా? ఒక మంచి ఆహారం కొనుక్కునే పరిస్థితి ఉందా ఇవాళ? నేను హిందువుల గురించి అడుగుతున్నా, నేను ముస్లింల గురించి అడుగుతలేనే. వల్లాభం ఉండ దగ్గరుంటే ఈశం పాశం పొలగొట్టదండి. సిగ్గులేని ముండలు. నేను కాదురా, నాకు గుండె ఏమలా కొట్టించిర్రా. నాకు అప్పుడు బీజేపీ పార్టీ ఉంటుందని కూడా తెలియదు. 5 ఏళ్ల పొరగానికి ఈ ముండ చెప్తే కొట్టించుకున్నాను, లేకపోతే లేదా? ఈ ముండ రేపు బీజేపీ పార్టీ ఎత్తేస్తే నేను కొట్టించుకుని మానేస్తానా? ఎవరివి నువ్వు? నీకెందుకు? నీకు మఠాధిపతి పీఠాధిపతికి కదా పోటీ జరిగింది. భారతదేశంలో ఉన్న ముస్లింస్ కూడా వాడు ప్రధాని కదా, భారతదేశంలో క్రిస్టియన్ కూడా ప్రధాని కదా. వాళ్ళ మంచి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత కూడా వానికి ఉంది కదా. నరేంద్ర మోడీ గారికి వాడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది, భగవద్గీత మీద ప్రమాణం చేయలే కదా. చెత్త లంజా కొడుకులు. న్యాయం ధర్మం మాట్లాడితే, మీ దోపిడీ మాట్లాడితే సనాతన ధర్మం ఏంది? సనాతనం బొచ్చు. బ్రాహ్మణుడు పైన ఉండాలనేది ఏం అది అది హిందూ అనేది చూపెట్టే. అరే వల్లాపం ఉండా, నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు చెప్తున్నా వేదాలల్లా, ఉపనిషత్తులల్లా, ఓకే, ఉపవేదాలల్లా, ఐతరేని అంటే ఎనీ నువ్వు సనాతన స్క్రిప్చర్స్ దేంట్లో అన్నా, ఓకే, రామాయణంలా, మహాభారతంలా, ఈ యొక్క పురాణాలల్లా, పద్మపురాణంలా, ఇంకో పురాణంలా చూపెట్టేముండా. చెప్పుతోడు కొడతా. హిందూ శబ్దం చూపెట్టు. హిందూ అనేది మతం కాదు, అది భారతదేశానికి సింధు నదికి పర్షియన్లు పెట్టిన పేరు హిందూ. హిందుస్థాన్ అనే పిలుస్తారు నేటికి. అది గడ్డ పేరు, ఈ భూమి పేరు, ఆ నది పేరు మీద వచ్చిన పేరు. సింధుస్థాన్ 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 అన్నా హిందుస్థాన్ అన్నా ఈ గడ్డ పేరు. ఈ భూమి మీద, ఈ గడ్డ మీద ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళు మన దేశం రావాలంటే సింధు నది దాటుకునే రావాలి. కాబట్టి సింధు నదికి అవతల ఉన్న పేరు సింధుస్థాన్. పర్షియా వాళ్ళు, ఆ మిడిల్ ఈస్ట్ వాళ్ళు హెచ్చుతోడు వలుపుతారు వాళ్ళ అరబిక్ భాషలో. అర్థమైందా? వాళ్ళ ఇను ఒకసారి ఇను, వాళ్ళ యొక్క అవస్థ ఇను, వాళ్ళ ఇంకో భాష ఇను, లేకపోతే వాళ్ళ యొక్క అది ఆమె వాడింది చూడు, ఆమె పేరేంది, మోహనా భోగరాజు వాడింది, ఓకే, ఇది ఆమె యొక్క అరబిక్ది. ఇవి చూడు, అన్ని హెచ్చుతోటి ఉంటాయి వాళ్ళవి. సంస్కరించబడిన పర్షియా భాషనే సంస్కృతం. ఇక్కడ మూల భాషలు మాట్లాడుకున్నది ప్రాకృతము. చరిత్రను వక్రీకరిస్తు. అరే చరిత్ర అనేది అయిపోయిందిరా. అది 1947 50లో ఏ రోజైతే మన గణతంత్ర స్వరాజ్యం వచ్చిందో, గణతంత్రం అయిందో, అంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అయిందో, అంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే ఈ పబ్లికే అంటే భారతదేశంలో ఉన్న పబ్లికే, హిందుస్థాన్ లో ఉన్న పబ్లికే వాళ్ళు స్వయంగా వాళ్ళు పరిపాలించుకుంటారు. ఓకే, 1947 నుంచి 1950 వరకు ఉన్నది. స్వతంత్రం వచ్చినాక మనకి రాజ్యాంగం రాసుకోవడానికి, సొంతంగా రాసుకోవడానికి టైం పట్టింది. కాబట్టి ఆ బ్రిటిష్ చట్టాలని పాటిస్తూ ఆ పవర్ ట్రాన్సిషన్ జరిగింది. ఒకసారి రాజ్యాంగం తయారైనాక, అది అమల్లోకి వచ్చినాక డొమినియన్ ఆఫ్ ఇండియా బికేమ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అంటే 1947 నుంచి 1947 నుంచి 1950 వరకు జరిగింది. అధికార మార్పిడి జరిగింది. అర్థమైందా? అంటే పూర్తి పవర్స్ రాలేదు. అంటే ముఖ్యమైన కీలక శాఖలు ఆ యొక్క అంతకుముందు పరిపాలించిన వారి దగ్గరనే ఉన్నాయి 1947లో. అది అధికార మార్పు, మెజారిటీ 90% వచ్చినాయి, ఇంకొక 10% రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనకి సొంతంగా రాజ్యాంగం లేదు కాబట్టి. ఆ సొంత రాజ్యాంగం రాసుకొని మన చట్టాలను మనం అమలు చేసుకునే ఆ యొక్క శుభదినం జరిగిన రోజు మనకి 100% మన చేతులకు వచ్చింది. అర్థమైందా? అంటే నేనేం చెప్తున్నా, 1950 కంటే ముందు ఉన్నటువంటి రాజుల కాలాలు, చట్టాలు, పరిపాలించిన వాళ్ళు డిఫరెంట్ వరల్డ్.
బ్రిటిష్ వాడు 2/3 భూమిని వాడు కబ్జా పెట్టిండు. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేయడానికి వచ్చి మన బలాలు బలహీనతలు తెలుసుకొని వాడు 2/3 భూమి కబ్జా పెట్టిండు. కబ్జా పెట్టి ఆ యొక్క రాజ్యాలన్నీ మైసూరు సామ్రాజ్యము, ఆ యొక్క ఇది కర్ణాటక సామ్రాజ్యము, ఇంకో పంజాబ్ సామ్రాజ్యము, ఇట్లా మరాఠా సామ్రాజ్యము, ఇట్లా అనేక సామ్రాజ్యాలని తన లోపల కలుపుకొని వాటిని 11 ప్రావిన్సులుగా విభజించుకొని రాష్ట్రాలుగా విభజించుకొని వాడు 200 ఏళ్ళు పరిపాలించిండాడు. అర్థమైందా? బ్రిటిష్ వాడు. ఓకే. కానీ మిగతా 1/3 భూమిలో 545 చిన్న చిన్న రాజ్యాలు ఉండే, ఆ రాజులు పరిపాలించారు. అంతకుముందు శాతవాహనులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయులు, అనేక మంది బహమనీయులు, దక్కన్ సుల్తాన్లు, ఢిల్లీ సుల్తాన్లు. కాబట్టి అప్పుడున్న మొఘలులు, అప్పుడున్న చట్టాలు ఎట్లుండే కాదురా. అరే ముండా, వల్లాపు ముండా, అరే బండి సంజయ్ లుచ్చనా కొడుక, ఫలానా అన్యమతస్తుని క్రిస్టియన్ ముస్లింలు తిడుతున్నావు, వాడు మొఘలుడు ఎత్తుకోలేదురా. ఇవాళ మోడీ అనే లుచ్చనా కొడుకు జెండా ఎగరేషన్ చూసిన ఎర్రకోట మీద, ఆ ఎర్రకోటను కట్టినోడు వాడు షాజహాన్. వాడు ఎత్తుకోవాలే, వాడు పర్షియాకే. ఇలా అత్యంత యునెస్కో వరల్డ్ ప్రపంచ 7 వింతలలో ఒక వింత ఏది? తాజ్మహల్. ఈ బిగ్గెస్ట్ రెవెన్యూ వస్తుంది, దాన్ని కట్టినోడు ఒకట్రా షాజహాన్. వాడు ఎత్తుకోవాలే. అర్థమైందా? నీరవ్ మోడీ గాడు ఎత్తుకుపోయినట్టు, ఇంకోడు గుజరాతీ బనియాలు ఎత్తుకుపోయినట్టు ఎత్తుకోవాలే వాడు. వాడు కట్టిన జెండా ఎర్రకోట మీద జెండా ఎగరేసుకుంటా వాడిని తిడతా అంటే ఎట్లా కలుస్తుంది ఏముండా? అంటే కామన్ సెన్స్ అనేది ఎందుకు చచ్చిపోయింది నీకు? ఎందుకు చరిత్ర మీద చరిత్ర అనేది దాని నుంచి అయితే అదొక మెమరీ. పాస్ట్ ఈజ్ ఐదర్ ఇట్ షుడ్ బి మెమరీ ఆర్ ఇట్ షుడ్ బి లెసన్స్. గతం నుంచి పాఠమన్న నేర్చుకుంటాము, మన వ్యక్తిగత జీవితమైన చరిత్ర అయినా దాని నుంచి అక్కడ జరిగిన తప్పులు జరిగింటే, ఏదైనా మిస్టేక్ జరిగింటే దాని నుంచి పాఠాలు నేర్చుకుంటాం. లేకపోతే అదొక మెమరీ, స్వీట్ మెమరీ ఆర్ అన్స్వీట్ మెమరీ. కొన్ని తీపి మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని అంత అమధురమైన జ్ఞాపకాలు ఉంటాయి. కానీ అమధురమైన జ్ఞాపకాలు పాఠాన్ని నేర్పిస్తాయి, మధురమైన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే ఒక సంతోషం కలుగుతుంది. బట్ ఇట్ ఈస్ అ పాస్ట్, వీ కెనాట్ చేంజ్ ద పాస్ట్. గతాన్ని మార్చలేని దాని గురించి ఇవాళ ఎందుకు చర్చ? ఔరంగజేబ్ ఏం చేసిండో, లేకపోతే ఇంకోడు ఏం చేసిండో, గోరీ ఏం చేసిండో, గజని ఏం చేసిండో, అది చరిత్ర. అప్పుడున్న రాజులు వేరు, అప్పుడున్న చట్టాలు వేరు, అప్పుడున్న వ్యవస్థ వేరు. దానికి ఇప్పుడేం లింక్ పెడతావు? భారతదేశంలో ఏ రోజు అధికారం కోసం, పరిపాలన కోసం రాజులు కొట్టుకొచ్చారు ఏ మతమైనా కానీ, మతం పేరు మీద భారతదేశంలో దాడులు జరగదు. ఎక్కడ జరిగినాయి? ఆ యొక్క ఏది ఇజ్రాయెల్ మాదంటే మాది అని, ఆ యొక్క మాద అని చెప్పి, లేకపోతే అక్కడ ఆ యొక్క ఆధిపత్యం కోసం మతం పేరు మీద క్రూసేడ్ యుద్ధాలని, రకరకాల యుద్ధాలు, ముస్లింలకి క్రిస్టియన్స్ మధ్యలో, లేకపోతే ముస్లింస్ మధ్యలో, మేమే ఆ యొక్క ప్రవక్త గారికి మేమే నిజమైన వారసులం అని అట్లా కొట్టుకున్నారు. ఆ క్రిస్టియన్స్, ముస్లింస్ వేరే దేశాల్లో కొట్టుకున్నారు. కానీ భారతదేశంలో ఏనాడు కూడా మతం మీద యుద్ధాలు జరగలేదు. నాటి నుంచి నేటి వరకు అన్నదమ్ములు లెక్క కలిసినాం. యుద్ధాలు జరిగింది నేను పరిపాలిస్తా రాజ్యం కోసం, రాజుగా అవ్వడానికి. ఆ రోజులలో రాజు కావాలంటే బలం ఉన్నోడే రాజు, ఎవడు యుద్ధంలో గెలిస్తే వాడే రాజు. కాదే 12వ శతాబ్దం దాకా ముస్లిం రాజులు భారతదేశానికి గోరీ కంటే ముందు ఎవడు మనకి భారతదేశాన్ని పరిపాలించిన ముస్లిం రాజులు లేరు. ఒక 7వ శతాబ్దంలో ఒక ఆయన వచ్చిండు, కానీ ఆయన షిప్ను దొరకబడితే వదిలించుకోవడానికి వచ్చిండు, కానీ పరిపాలన కోసం రాలే. ఓకే. కాబట్టి పరిపాలన ముస్లిం రాజులు మన భారతదేశానికి వచ్చింది 12వ శతాబ్దం. మరి 12వ శతాబ్దం కంటే ముందు ఎవడు కొట్టుకోలేదా ఏ రాజు? ఉన్నాయి కదా ఇన్స్క్రిప్షన్స్, శిలాశాసనాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ రాజు మీద యుద్ధం చేస్తే ఏ రాజులు గెలిపించరు అనేది ఉంది కదా. రాణి రుద్రమాదేవిని చంపిన అంబదేవుడు ఏ ముస్లిమా? రెండవ పులకేసి యుద్ధం చేసిన వాడు ముస్లింలతో చేసిండా? సామ్రాట్ అశోకుడు ముస్లింలతో యుద్ధం చేసిండా?